అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. సరేనా, నిజామాబాద్ ఆ ప్రాంతంలో బాన్స్వాడలో ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. సలీం ఎన్కౌంటర్ బాన్స్వాడ దగ్గరలో. దాని గురించి మీకు తెలుసా? అప్పటికి నేను ఉన్నప్పుడు కాదు, అంతకంటే ముందే అది సలీం ఎన్కౌంటరు. కానీ నాకు ఐడియా ఉంది ఏంటంటే, మనకు ఈ మన ఐలన్న అని చెప్పేసి జిల్లా కమిటీ సభ్యుడు ఉండే. జిల్లా కమిటీ సభ్యుడిని ఐలన్నను ఈ భీమగాళ్ళు ఏరియా కమిటీ కార్యదర్శి ఉండే, జిల్లా కమిటీ సభ్యుడు ఉండే. ఆయన ఒకటి రెక్కి కోసము పంపిస్తే ఇక్కడ మన పక్కనే మోర్తాడ్ మండలము అది ఏరుగట్ల ఆయన బద్దం రాజిరెడ్డి అని చెప్పేసి ముందు నుంచి నమ్మకంగా ఉంటుండే మనకు. ఆయననిచ్చి మనం రెక్కి వేయడం కోసం పంపించినాం. పంపిస్తే తీసుకుపోయి ఇక్కడ మిట్పిల్ల హోండా షోరూమ్ దా వెనక ఉండి పోదామన్నా, ఇక్కడ ఉండు, నేను ఇటు కోయేస్తా, ఇది వెహికల్ అరేంజ్ చేసుకుని పోదామని చెప్పేసి డైరెక్ట్ పోలీసులను తీసుకొచ్చి పట్టించింది అయితే తెలుసు. ఇక అతిపెద్ద ఎన్కౌంటర్ అంటే మానాల ఎన్కౌంటర్. మానాల ఎన్కౌంటర్ ఎక్కడ? అప్పుడు మానాల ఎన్కౌంటర్ నేను బయటకు వచ్చారు. ఆ ఎన్కౌంటర్ గురించి చెప్పండి. మానాల ఎన్కౌంటర్ వాస్తవంగా చర్చలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద ఎన్కౌంటర్ ఏదైనా జరిగింది ఉంది అంటే మానాల ఎన్కౌంటర్. అవును. అంటే మానాల ఎన్కౌంటర్కి ముందు మాకు ఒకటి ఇక్కడ పొద్దుంతా 3 సార్లు ఎన్కౌంటర్ అయింది. లేకపోతే నేను కూడా దానిలో ఉండేవాడిని కావచ్చు. నేను వాస్తవంగా 2003లో వచ్చినప్పటికీ చర్చల పీరియడ్ టైంలో అప్పుడు నేను మళ్ళీ పోయినా. అవునా? రెండోసారి పోయినా. నాకు ఇక్కడ ఉన్న ఒత్తిళ్ళు ఇబ్బందులతోటి లోపల బాగుంటుంది అదే అట్లా అనుకొని రెండోసారి చర్చల పీరియడ్ పోయినా కానీ సివిల్ డ్రెస్సే ఉండే నా దగ్గర. ఒకప్పుడు SLR ఉండే కానీ తర్వాత 302 ఇచ్చారు. 302 రైఫిల్ ఇచ్చారు. 303 రైఫిల్ ఇచ్చిన తర్వాత 303 రైఫిల్ పట్టుకొని సివిల్ డ్రెస్ లో ఉన్నా నేను. ఆ చర్చల పీరియడ్ ముగిసి వాళ్ళందరూ ముగ్గురు ఎవరైతే ఆర్కే, సుధాకర్, ఈ గణేష్ అన్న వీళ్ళు ముగ్గురు చర్చలకైన వాళ్ళు రిటర్న్ మర్రి వచ్చిన తర్వాత మళ్ళీ నిర్బంధం అనేది అంటే అప్రకటిత యుద్ధం ప్రకటించలే. మళ్ళీ మీ మీద నిర్బంధం పెడతాము లేకపోతే అణిచివేస్తాము ఇట్లా అని ప్రకటించలేదు. విధానపరమైన నిర్ణయం కాకుండా నిర్బంధం అనేది ఉంది. మేము దాన్ని అంత సీరియస్గా ఇట్లా అవుతుందని మేము కూడా అనుకోలేము. ఇక్కడ కొరట్ల మండల దగ్గర నాగులపేట అవతల ఇంకోటి తక్కలపల్లి ఉంటుంది. తక్కలపల్లి కూడా ఒక మామిడి తోటలు ఉన్నాం. ప్లేన్ ఏరియా, జంగల్ లేదు. మామిడి తోటలు ఉంటే మామిడి తోటలో ఉన్న తర్వాత వాళ్ళు అది పొద్దున మేము ఏం చేసినామంటే మామిడి తోటలో ఉండే కంటే ఒక రోజు ముందు దళిత వాడలకు పోయి అన్నం అడుక్కున్నాం. అందరినీ ఎవరిలో అన్నమని చెప్పలేము కాబట్టి అన్నం కావాలి కాబట్టి అన్నం అడుక్కున్నాం. అన్నం అడుక్కుంటే అందరూ ఇట్లా ఇక మేము మాకు కిటి బ్యాగులలో పల్లెలు ఉంటాయి కాబట్టి ఇట్లా అన్నం పట్టుకుంటే అందరూ మనిషికింత అన్నం వేసారు. ఇక బహిరంగానే ఒక ఎస్సీ వాడ, మాది వల్ల వాడ, మాల వల్ల వాడకపోయి ఆయన తక్కలపల్లి దగ్గర అన్నం అడుక్కున్నాం. అన్నం అడుక్కొని తిని ఆయనతో నైట్ అక్కడనే ఊరి దగ్గర వండుకొని పొద్దున్న లేచి మామిడి తోటలకు వచ్చినాం. మామిడి తోటలకు వచ్చిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు లెంకుంటా వస్తున్నారు. వాళ్ళు కొన్ని నీళ్ళు తెచ్చుకుందామని మేము ఇక పొద్దున నీళ్ళు అవసరం కదా టీ పెట్టుకోతందుకు నీళ్ళు తెచ్చుకుంటామని మేము పోయేకల్లా పోలీసు వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అయితే మేము వెనక రిటర్న్ మర్రి వచ్చినాం. రిటర్న్ మర్రి వచ్చిన తర్వాత చూసిరు వాళ్ళు. చూసి ఎమ్మడబడ్డారు. ప్లేన్ ఏరియా కాల్పులు జరుపుకుంటా అక్కడ ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. అయితే తక్కలపల్లి ఇక్కడ స్టార్ట్ అయింది. కాల్పులు జరుపుకుంటే ఎమ్మడబడ్డారు. అక్కడ తప్పించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ సంగం నావలపేట దగ్గర మళ్ళీ ఒకసారి పెద్ద కాలువ ఉంటుంది. పోలీసు బలగాలు అక్కడికి వస్తారు. కొరట్ల మెట్టిపల్లి అంతా దగ్గరనే కాబట్టి వస్తారు పోలీసు బలగాలు. కాలువ దాటేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఎమ్మడబడి మళ్ళీ కాల్పులు జరిపి రెండోసారి అయింది. మూడోసారి మధ్యాహ్నం 2 గంటల టైంలో మూడోసారి ఇక్కడ కొరట్ల అవతల మనకు ఇంకోటి వెంకటపూర్ కొరట్ల మధ్యన సాయిబాబా గుడి దాటిన తర్వాత మెయిన్ రోడ్ దాటాల. పోలీసులు అక్కడికి వెళ్ళి ధర్మకుంటూ వస్తారు మమ్మల్ని పొద్దంతా. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వెహికల్ ఫోర్స్ దిగుతుంది. మేము ఆ రోడ్డు దాటి నేను పైలట్ టీంలో ఉన్నాం. పైలట్ టీం ముగ్గురం పైలట్ టీం రోడ్ దాటాము. మిగతా రమేష్ అన్న వాళ్ళందరూ అడున్నారు. మధ్యలో పోలీస్ జీప్ వచ్చి అయింది. ముగ్గురం అయిన తర్వాత నేను ఇంకొక పద్మక్క అని చెప్పేసి ఆమె ఆ రోజు చనిపోయింది అక్కడ. నాతో పాటు ఇంకొక ఆయన పేరు ఐడియా లేదు. ఆయనకు మేమిద్దరము ముందటికి వెళ్ళిపోయినాం. ఆ పద్మక్క అప్పటికి ఉరికి దమ్ముకొచ్చి సిరుకు తోటలో వచ్చింది. సిరుకు తోటలో వచ్చిన తర్వాత ఆమెను పోలీసులు ఎమ్మడబడి ఆమెను దొరకబట్టి ఆమెను కొట్టేసారు. వాళ్ళు రమేష్ అన్న వాళ్ళు కాల్పులు జరిపిన వాళ్ళు 2 పోలీసులకు గాయాలైనాయి. మా ఇద్దరు ఎమ్మడ పోలీసులు పడరు. ఇటు మేము మధ్యన వచ్చి మేము దాటినాం కాబట్టి మామిడి తోట వైపు ఇటు మా ఎమ్మడబడ్డారు. ఎమ్మడబడ్డ తర్వాత ఇంకొక ఆయన తుపాకీ ఎత్తేసి ఆయన తప్పించుకొని అటు అంకల్ తిరుగుకుంటే ఆయన తప్పించుకొని పోయాడు. నేను ఒక్క ఎమ్మడబడ్డారు. ఇక నేను అనుకున్నా ఎట్లయినా ఇక ఇప్పటికే నా జీవితం అయిపోయిందని నేను అనుకున్నా.
జీవితం అయిపోయింది అనుకున్నా. అయితే నేను కూడా ఏం చేసినంటే ఇక ఇట్లా కాదు, ఇది వెపన్ పట్టుకుని పోతే నడవదని చెప్పేసి అయితే వెపన్ పోచి ఇప్పేసి ఇక మామూలు బట్టి డ్రెస్ ఉంది కాబట్టి ఏం కాదు, ఇళ్ళన్న ప్రజలు కలిసినప్పుడు వాళ్ళతో కలిసిపోతా అని చెప్పేసి నేను ధైర్యం తెచ్చుకొని ఆ తుపాకీని పోచి ఇచ్చేసిన తర్వాత తుపాకీ దగ్గర వచ్చి కొద్దిగా టైం వాళ్ళు ఆగిసేసే వరకు మనకు ఆ టైం దొరికింది. టైం దొరుకుతుంది స్పీడ్ కొరికి మళ్ళీ రిటర్న్ మరి మళ్ళీ రోడ్ ఎక్కినాం. మళ్ళీ రిటర్న్ వచ్చి నేషనల్ హైవే రోడ్ ఎక్కినాయి. ఇక నా పక్కపంటే పోలీసు వాళ్ళు వస్తా ఉన్నారు లెంకుంటూ వస్తారు వాళ్ళు. ఇక మళ్ళీ ఇట్లా కూడా మరి ఎవరు ఎంత చెకింగ్ చేస్తారని చెప్పేసి మళ్ళీ వెంకటపూర్వలే వచ్చిన నేను. వెంకటపూర్వలే వచ్చి ఒక ఇంట్లో వచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి కూడా వచ్చారు. నేను లోపలికి వచ్చిన వాళ్ళు బయట 2-3 కూర్చుని మాట్లాడుతారు. ఒక ఆయన వచ్చే కదా లెంకుంటూ వచ్చినంటే ఎవరు సార్ అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇళ్ళకే వేరంటే ఆనాడు తీసుకుపోయి చంపేసేది. అగో ఆ విధంగా నేను ఆ రోజు తప్పించుకొని మళ్ళీ కొద్దిగా పోలీసులు అందరూ ఎక్కడ ఒక 2 గంటల తర్వాత మళ్ళీ పోయి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయాను. ఇది వెళ్ళిపోయాక ఒక 3-4 రోజులకు వీళ్ళు మళ్ళీ దళం అటే మరిపోయి మానాల్లో దగ్గర జరిగిన ఎన్కౌంటర్ ఒక 3 రోజులకు, దీనికి ఉన్న దానికి ఒక 3-4 రోజుల గ్యాప్. అంటే ఆ దళం అంతా మానాలకు వచ్చింది. ఆ దళం అంతా వెనుక అటే మరిపోయి మానాలకు వచ్చింది. మేము ఇప్పుడు దాటిన వాళ్ళమేమో నా ఎంబడి ఇంకొక మానాలకు వచ్చిన విషయం పోలీసులకు ఎలా తెలిసింది? మానాలకు వచ్చిన విషయం పోలీసుల కంటే అంతకు ముందర నుంచి వెళ్ళే పోలీసు ఇప్పుడు అక్కడ 14 తండాలు ఉన్నాయి. ఇది మానాల్లో 14 తండాలు ఉన్నాయి. అక్కడ ఒక 3-4కి కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చి అంటే పోలీసు డిపార్ట్మెంట్ పరంగా ఉద్యోగం ఇస్తూ వాళ్ళను అక్కడనే ఉంచుకుంటూ వాళ్ళు నెట్వర్క్ పెంచుకున్నారు. అంటే వాస్తవంగా మానాలు అనేది ముందర నుంచి వెళ్ళి కేంద్రంగా ఉండే ఐలన్న ఉన్నప్పటి నుంచి కూడా. ఐలన్న ఏది ఏరియా కమిటీ సెక్రటరీగా దళ కమాండర్గా ఉన్నప్పుడు అక్కడ ఏది ఒకటి చెరువు కట్టారు, ఒకటి పెద్దది స్తూపం కట్టారు. ఇప్పటికి కూడా మీకు ఐడియా ఉంటుంది. అది మన ఆసియా ఖండంలో 2వది కావచ్చు. అక్కడ మనకు ఏది ఉద్యమకారుడు ఏది పిఓకే నాయకుడు ఆయన ఏది యాసిన్ మాలిక్ వచ్చిండు, జమ్మూ కాశ్మీర్ నాయకుడు ఉన్నాడు యాసిన్ మాలిక్. ఆయన వచ్చి ఆయన చేతుల మీదుగా మనం ఇక్కడ మానాల్లో దాన్ని స్తూపం ఓపెనింగ్ చేసినాం. అప్పుడు అక్కడ ఎక్కువ ఉంటుండే. అయితే అక్కడ ఈ ఉన్నదాన్ని బట్టి ఇప్పుడు అక్కడ ఎక్కువ ఏంటంటే ట్రైబల్ కాబట్టి చదువుకున్నారు ట్రైబల్. అప్పటికి సెల్ ఫోన్ వ్యవస్థ కూడా కొంత పెరుగుతుంది, వాకిటాకులు ఇచ్చి ప్రోత్సహించడం అనేది పెరిగింది కాబట్టి అంతకుముందు కూడా మేము ఇప్పుడు ఆజాదార నాయకత్వంలో ఒక 13 మందిని మేము చంపినప్పుడు దాంట్లో కూడా ఉన్నాను నేను. అంటే ఏది ఇటువంటి వాళ్ళని అందరినీ పట్టుకొని ఒక్కసారి ముక్కుమ్మడిగా అటు అటు మధ్యమల్ల రోడ్డు వైపు అటు సనుగుల రోడ్డు వైపు కొంతమందిని చెప్పారు కదా, 13 మందిని పట్టుకున్నాము. అలా 8 మందిని చంపినామా 12 మందిని చంపినామా నాకు ఐడియా లేదు. గంగన్న వాళ్ళందరూ ఉన్నారు అప్పుడు. నేనే గంగన్న, ఇంకో గంగన్న కూడా ఉంటాడు. ఇంకో గంగన్న వాజేదన్న అప్పుడు కార్యదర్శి మాకు అన్న. అది సరే గాని మానాలి ఎన్కౌంటర్కి ముందు భోజనం కోసం సిరిసిల్ల వస్తాయి, వేములవాడ వస్తాయి, అందులో విషం పెట్టో లేదంటే మత్తు మందికి పెట్టి పంపిస్తే అది తిని అన్నలందరూ పడుకున్న టైంలో పోలీసులు కాల్పులు జరిపారని ఒక వార్త వచ్చింది. అది వాస్తవం? అయితే నేను దాంట్లో లేను, ప్రత్యక్షంగా లేను. కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే సురేందర్ అని ఒక ఆయన ఇంతకుముందు జనశక్తి పార్టీలో పనిచేసిండు, ఇల్లంతకుంట ఏరియా ఆయన. ఇంకొక ఆమె పద్మ బూక్య పద్మ అని చెప్పేసి అడవి 10 లేదా రోడ్డు 10 2 ఉంటాయి 10 ఆమె బూక్య పద్మ అని చెప్పేసి వాళ్ళ భార్య ఏదో భర్త సమస్య ఉందని చెప్పేసి ఆమె దళం వెంబడి వచ్చింది, దళంకు పరిచయం అయింది, దళ సభ్యులు ఏరింది. ఈ సురేందర్ అయినా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు జనశక్తి పార్టీలో పనిచేసిండట. జనశక్తి పార్టీలో పనిచేసి ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడే ఇన్ఫార్మర్గా మారిండు, ఆయన ద్వారానే వచ్చిండు అనేది మనకు తర్వాత సమాచారం తెలిసిన విషయం. అయితే ఇంతమంది చనిపోతే వాళ్ళిద్దరు ఆ రోజు వంట చేసింది వాళ్ళే. వాళ్ళు ఈ బూక్య పద్మవును ఈ సురేందర్ అని చెప్పేసి ఆ రోజు వంట చేసింది వాళ్ళే. వీళ్ళు చర్చల టైంలో మనకు లీగల్ పీరియడ్ ఉన్న టైంలో వీళ్ళు వచ్చారు. ఆ టైంలో వచ్చారు ఒకటి. ఆ రోజు వంట చేసింది వాళ్ళే కాబట్టి అన్నం అలా వంట చేసిన దానినే మొత్తం మంది కలిపినరు. ఆ తిన్న తర్వాత అందరూ నిద్రలోకి జారుకున్నారు అనేది మాకున్న రిపోర్టు. అంటే ఎన్ని గంటలకు వచ్చారు అప్పుడు పోలీసులా? ఇప్పుడు వీళ్ళు పొద్దున వంట చేస్తారు కదా అన్నం. పొద్దున మనం ఎట్లా పొద్దున 6 గంటలకు లేస్తాం ఖచ్చితంగా. 5:30కే ఉంటది. ఎందుకంటే పొద్దునే పోలీసులు వస్తారా అని చెప్పేసి 5:30కే అందరు లేచి రోల్ కాల్ చేస్తారు. రోల్ కాల్ చేసిన తర్వాత ఇక కాలకృత్యాలు చేర్చుకొని ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎక్సర్సైజ్ అయిన తర్వాత టీటీపీని ఉంటుంది. 7:30-8 గంటలకు టీటీపీని ఉంటుంది. 8 గంటలకు టీటీపీ అయిందంటే తిన్నాక 15 నిమిషాలకు 20 నిమిషాలకు అరగంట అయినా 9-10 గంటలకు రావచ్చు. అప్పుడా ఎంతసేపు జరుగుండొచ్చండి ఎన్కౌంటర్? ఎన్కౌంటర్ ఏముందన్న, ఇప్పుడు అందరు నిధుల్లోకి జారుకున్న తర్వాత పడిపోయిన వాళ్ళను కాలు రెక్కలు ఇరిసేసి, నేను కూడా నన్ను తీసుకుపోయారు, మృతుల్ని గుర్తింపు పట్టాలని చెప్పేసి తీసుకుపోయారు. ఇవన్నీ కాలు రెక్కలు ఇరిసేసారు అప్పటికే వాళ్ళను. కాలు రెక్కలు ఇరిసేసి అందరినీ ఇక చంపాలి కాబట్టి తూడగొట్టి ఎవరికే చంపేశారు. చిత్రహింసలు పెట్టి ఆనాడు 12 మంది అయితే 11 మంది మరి పెద్ద ఎన్కౌంటర్. అది చర్చలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో జరిగింది ఏదైనా ఉందంటే అది అతి పెద్ద ఎన్కౌంటర్, మానాలి ఎన్కౌంటర్.